ప్రతి పల్లెలో ఒక శాశ్వత ఆస్తి. అది రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, ఆస్పత్రి. ఇప్పుడు డిజిటల్ లైబ్రరీలు కూడా పెడతా ఉంటున్నారు. అవి కొన్ని చోట్ల చేశారు. ఇంకా చాలా చోట్ల చేయాల్సి ఉంది. 3 అయితే పక్కాగా కొత్త భవనాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది జగన్ వచ్చాక. ఈ సమీకృతమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక ఇప్పుడు వివిధ రాష్ట్రాల వాళ్ళకి కూడా నచ్చుతుంది. వాలంటీర్ వ్యవస్థ. దాంతో 8 రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రాకి వచ్చారు. అది చెక్ చేయడానికి ప్రాథమిక వైద్యంతో సహా ప్రభుత్వ సేవలన్నీ అక్కడికక్కడ స్థానికంగా ప్రజలకు అందించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల మీద వివిధ రాష్ట్రాలు ప్రశంసలు కురిపిస్తున్నాయంటూ సాక్షి రాసుకొచ్చింది. ఇది ఈనాడు జ్యోతి రాయవనుకోండి. ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజల ముంగిటికి తేవడానికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఒకే విడతలో ప్రభుత్వం 22,000కు పైగా శాశ్వత భవనాలు నిర్మిస్తుంది. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణోపాధి హామీ పథకంలో భాగంగా ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే నూతన కార్యక్రమాల అమలు తీరు పరిశీలించడానికి కేరళ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి 24 మంది అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని భోగాపురం, జామియస్ కోట, అనంతగిరి మండలాల్లో ఈ బృందం పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రత్యేకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాలను ఈ బృందం స్వయంగా పరిశీలించింది. గ్రామాల్లో పనులు కావాలని కోరే ప్రతి ఒక్కరికి పెద్ద ఎత్తున పనులను కల్పిస్తూ ఈ భవనాలు నిర్మించారన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.